సమయంలో మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని ఆరాధిద్దాం. దయచేసి బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చున్నారో అందరూ ముందుకు వచ్చి దేవుని అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. కలువరి రక్తము శుద్ధిని చేయను, పాపము కడిగను, తన బిడ్డగా మార్చాను. అందరూ చెప్పకూడదు దేవుని ఆరాధిద్దాం. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. యేసయ్యా పాపము కడిగెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నీ బిడ్డగా మార్చెను. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, మన జీవితం మార్చెను. అందరూ చెప్పలు కూడా సంతోషంగా ఉదయ కాల సమయంలో దేవుని ఆరాధిద్దాం. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, జీవితం మార్చెను. కలిసి పాడదామా? ఆత్మతో నింపెను, అభిషేకించెను, అభిషేకించెను, వరములనిచ్చెను, వరములనిచ్చెను, జీవితం మార్చెను. కలిసి పాడదాం. ఆత్మతో నింపెను, అభిషేకించెను, అభిషేకించెను, వరములనిచ్చెను, వరములనిచ్చెను, జీవితం మార్చెను. ఆత్మతో నింపెను, అందరూ కలిసి పాడదాం. అభిషేకించెను, వరములనిచ్చెను, వరములనిచ్చెను, జీవితం మార్చెను. యేసయ్యా పాడదాం అందరం కలిసి. కొంచెం గట్టిగా సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త నశించిన వారికి ఎంతో వెలుగున, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి
చప్పలు కొడుతూ ఉదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం. రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. భూమికి పునాది వేయక మునిపే దేవుని దయగల సంకల్పించే ప్రేమతో క్రీస్తుని ఏర్పరిచాను, మన ప్రియ బిడ్డలుగా అంగీకరించాను. అందరూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన, చప్పలు కొడుతూ సంతోషంగా దేవుని ఆరాధన. పునాది వేయక మునుపే దేవుని దయగల సంకల్పముచే, భూమికి పునాది వేయక మునుపే దేవుని దయగల సంకల్పముచే ప్రేమతో క్రీస్తును ఏర్పరచెన్. ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్, ప్రేమతో క్రీస్తును ఏర్పరచెన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. దేవుని కృప మహైశ్వర్యముతో ప్రియకుమారుని రక్తముతో, దేవుని కృప మహైశ్వర్యముతో, ప్రియకుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించెన్. పావనులుగా తీర్చిదిద్దెను, పాప క్షమాపణ ప్రకటించెన్, పావనులుగా తీర్చిదిద్దెను. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు సిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం. రక్షింపబడిన వారికి
అద్భుత దైవ శక్తి దర్శింపబడిన వారికి అద్భుత దైవ శక్తి ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను నీ ప్రభు ప్రేమను అర్పించుమా నీ హృదయము ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయము ఎనలేని ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ భూలోకానికి ఒక నరుడిగా వచ్చాడు. ఎవ్వరు చేయలేని త్యాగాన్ని ఆయన మన కోసం చేశారు. మన తలంపులకి ఊహించలేని త్యాగాన్ని. హిస్ సాక్రిఫైస్ has made us free from sin. ఆయన చేసిన త్యాగం మనను పాపం నుండి మనకు విముక్తిని దయచేసింది. సంఘమంత మన చేతుల పైకెత్తాం. ఊహించగలనా ప్రభా, అయ్యా వర్ణింపగలనా నీవు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాము తండ్రి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, స్తోత్రార్పణ చెల్లిద్దాం. ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణము నర్పించిన నా దేవా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణము నర్పించిన నా దేవా. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప సిలువ త్యాగము. ఊహించగలనా వర్ణింపతగునా ఆ గొప్ప సిలువ త్యాగము. ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణము నర్పించిన నా దేవా. కొరడాలతో హింసించిన, మోముపై ఉమ్మి వేసిన, చెమట రక్తముగా మారిన, ఊహించగలన వర్ణింపతగున ఆ గొప్ప సిలువ త్యాగము. కొరడాలతో హింసించిన, మోముపై
విడచిన వరలోన తండ్రి చేయి విడచిన వరలోన తండ్రి చేయి విడచిన ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము అందరూ కలిసి పాడదాం. ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు నా పాపము కొరకు రక్తమును కార్చి రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు నా పాపము కొరకు రక్తమును కార్చి రక్తమును కాచి ప్రాణమునర్పించిన నా దేవా ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము ఊహించగలనా ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము ఆ గొప్ప శిలువ త్యాగము ఆ గొప్ప శిలువ త్యాగము 118వ సంకీర్తన 16వ వచనం నుండి చివరి వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. Psalm number 118 verses from 16 to 29. చదువుదాం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచుదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన కీర్తన భాగమును ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ఒక నూతన మాసంలోనికి, ఈ 2021లో జనవరి అంతా కాపాడి ఫిబ్రవరి మాసంలోనికి మనల్ని ప్రభు తీసుకొచ్చారు. అందుచేత మనము 2 చేతులు ఆకాశము తట్టు, దేవుని సింహాసనము తట్టు చేతులను చాపి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నోటి నిండా స్తుతులు, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా అందరూ నోరు తెరిచి గట్టిగా స్తుతి చెల్లిద్దాం. ఇంకా గట్టిగా
వందనాలు చెప్పండి. దేవుని స్తుతించండి. దేవుడు కృప చూపించాడు. ఈ నూతన మాసమును దేవునికి కొరకు ప్రతిష్ఠించుకుందాం. దేవా, నీ సన్నిధి నాకు బలంగా ఇవ్వండి ప్రభువా. ఈ నూతన మాసములో నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింప చేయము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహిమాన్వితుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. రులా రబా రియా తనసరి కమలో రోకబో షరాది కలసందన. హల్లెలూయా. దేవా, నీ అగ్నితో మమ్మల్ని తాకండి ప్రభువా. పరిశుద్ధపరచండి నాయనా. నీ రక్తముతో కడగండి ప్రభువా. నీ యొక్క అభిషేకం బలముగా ప్రవహింప చేయుదువు గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనము మనస్సుతో పాడాం. ఇంతవరకు మనం మనస్సుతో ప్రార్థన చేశాం. ఇప్పుడు ఆత్మలో పాడదాం, ఆత్మలో ప్రార్థన చేద్దాం. అందరూ అన్య భాషలతో దేవుని స్తుతించాలని కోరుతూ ఉన్నాను. ఆమేన్. సందిల బాల షమర కుయాదల హరకియాసి అందల రేబా రోదోనియ సిరిమిది కమారా కురిది కబషకలందల పరిసి వికందల పదనిష్ట ఏన ముదునియ సేరి కబషమర కల కుయందల. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా తాకండి ప్రభువా. నీ అగ్నితో తాకండి, నీ అభిషేకంతో తాకండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు అభిషేకించమని వేడుకొనుచున్నాం. హల్లెలూయా. జిబాదోరషిని వికమాల క్రసి అందల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We bless you Lord, we magnify your name. Zibalamania ratakarabasho. Zilalaliani ralakabadara shantarabakyono. Inania reasi. సోదరుడా, సోదరి, దేవుని అభిషేకం పొందుకో. దేవుని స్తుతించు గట్టిగా. అన్య భాషలతో దేవుని స్తుతించు. ఎందుకంటే ఆత్మలో పాడుదను, ఆత్మలో ప్రార్థన చేతునని పౌలు గారు చెప్పిన విధంగా మనస్సుతో పాడుదను, మనస్సుతో ప్రార్థన చేస్తును అని పౌలు గారు చెప్పిన విధంగా ఆత్మలో ఆనందిస్తూ క్రీస్తువాడు. ఇంతవరకు మన మనస్సుతో మనం చేసిన ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటూ ప్రభు నామాన్ని ఉన్నతంగా కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. పైనుండి శక్తి మీరు పొందుకొని మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. ఆమేన్. యేసు నామములో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడే స్వతంత్రించుకో. యేసు నామములో ఇప్పుడే ఆ శక్తిని పొందుకో. ఆమేన్. రిసీవ్ ఇట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ ఫాదర్. ప్రియులారా, మనమందరం కూడా స్టీల్ ప్లాంట్ గురించి ప్రార్థన చేద్దాం. స్టీల్ ప్లాంట్ కి, విశాఖ ఉక్కుకు విరోధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను దేవుడు కొట్టివేసి, దేవుడు గొప్ప ఆశీర్వాదం మన పితరులు మనకిచ్చిన హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఈ విశాఖ మరి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసి మరి ఉద్యోగస్తుల జీవితాల్లో తీరని అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క అధికారులను దేవుడు తాకునట్లుగా, వారందరికీ మారు మనసు దేవుడు దయచేయనట్లుగా, దేవుడి యొక్క శాంతి సమాధానములు విశాఖపట్నంలో ఉండులాగున ఈ నగరాన్ని దేవుడు విశ్వ నగరంగా ఆశీర్వదించులాగున చేతుల పైకి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. లక్షల కుటుంబాలు ప్రభువా ఇక్కడ ఆధారపడి బ్రతుకుతున్నారు నాయనా. అయ్యా, నీకు స్తోత్రం నాయనా. నీ సమాధానం ప్రసరింపచేయి, నెమ్మది ప్రసరింపచేయి ప్రభువా. ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వ్యతిరేక నిర్ణయాలను ప్రభువా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ సమాధానం ప్రసరింపచేయి నాయనా. అంధకార చీకటి శక్తులకు ప్రభావం యేసునామములో బంధిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం నాయనా. మా యొక్క ఆధారము ప్రభువా స్టీల్ ప్లాంట్ కాదు, మా ఆధారము ప్రభువా అధికారులు కాదు, రాజకీయ పార్టీలు కాదు ప్రభువా. మా ఆధారము నీవే. ప్రభువానికి స్తోత్రం నాయనా. ఈ విశాఖపట్నమును ఆశీర్వదించండి నాయనా. విస్తరింపచేయండి ప్రభువా, వ్యాపింపచేయండి నాయనా.
రక్షణతో నింపండి ప్రభువా. ప్రజలందరూ దీవించబడాలి యేసు నామములో. ప్రజలందరూ సమృద్ధి కలిగి ఉండాలి ప్రభువా. నీ కృప వారికి చేయమని వేడుకొనుచున్నాం. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రూతమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డకు స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్యించినట్లుగా రెండు చేతుల పైకెత్తి రూతమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. యేసు నామములో అందరూ భారంతో ప్రార్థన చేయండి. కీమో ఇస్తుండగా దేవుడే సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించులాగున, విడుదలిచ్చులాగున, దీర్ఘాయుష్లాగున, ప్రభు యొక్క శక్తి ఆ బిడ్డ మీద కృపనింపబడలాగున. ఆమేన్. ఇప్పుడే ప్రభువా నీ హస్తము చాపండి. యేసు నామములో బిడ్డను ముట్టండి నాయనా. హల్లెలూయా. సమస్త బలహీనతలు విడుదల కలుగును గాక. ప్రభు ట్రీట్మెంట్ లో గొప్ప స్వస్థత ఆ బిడ్డకి ఇవ్వండి. శక్తి ఇవ్వండి ప్రభు. తట్టుకునే శక్తి ఇవ్వండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని దర్శించండి, దీవించండి ప్రభు. వర్ధల చేయండి నాయనా. నీ కృపతో ఆ బిడ్డను తాకమని వేడుకొనుచున్నా. చప్పట్లు ప్రభుని స్తుతిద్దాం. యేసు నామములో స్వస్థత కలుగును గాక. బిషప్ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. బిషప్ తల్లిదండ్రులకు దేవుడు ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించినట్లు, బలం ఇచ్చినట్లు, ఆయన మహిమ కొరకు బలంగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. ప్రభువా మా బిషప్ తల్లిదండ్రులను ప్రభువా ఆయనకి స్తోత్రం. నాయన బిషప్ తండ్రి గారు డాక్టర్ ఎన్ఎస్పి కొమానపల్లి తండ్రి గారిని ప్రభువానికి స్తోత్రం. తల్లి గారిని మీరు ముట్టండి నాయన. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రం. అభిషేకం ఇచ్చి వాడుకోండి, దీర్ఘాయుష్ ఇచ్చి వాడుకోండి నాయన. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీరు నాతో మాట్లాడండి అని అడుగుదాం. అయితే మాట్లాడండి అని అడగక ముందు ప్రభువా నీవు మాట్లాడిన మాట ప్రకారంగా జీవించడానికి నేను సిద్ధపడుతున్నాను కనుక నాతో మాట్లాడు అని అడగండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం విని విడిచిపెట్టేయడానికి కాదు, లేకపోతే విని ఆ ప్రకారంగా మనము మనిష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో ఆ వాక్యము ఫలించి అభివృద్ధి చెందే విధంగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, ఇంతవరకు నీ పాద సన్నిధిలో అద్భుతమైన ఆరాధన మీరు జరిగించారు. ఇప్పుడు నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. పరమ తండ్రి, వాక్యం నీది, మేము నీ ప్రజలం. నీ వాక్యమే మా ఆత్మకు జీవాహారం. కాబట్టి నీ జీవపు రొట్టెను విరిచి మాకు వడ్డించుమని, అలాగే ప్రభా నీ వాక్యము ఒక మంచి విత్తనముగా మా హృదయాల్లో నాటి అది నూరంతలుగా ఫలించినట్టు నీరు కట్టి ఆశీర్వదించండి. వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు మాకు అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్ముడా రండి నాయన, ఈ వాక్యాన్ని మాలో ముద్రించండి, స్థిరపరచండి, బలపరచండి. ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. నా అజ్ఞానంలో మీరు జ్ఞానమై ఉండి, నా బలహీనతలో మీరు బలమై ఉండి, మీ నామాన్ని ఉన్నతంగా మహిమపరచుకోనమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ఆరాధన నీకు ప్రతిష్ఠించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. గట్టిగా చెప్దాం, మరోసారి చెప్దాం, ఇంకోసారి చెప్దాం. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. ధన్యతలు ధర్మశాస్త్రం అనే శీర్షిక మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద, ధన్యతలు అనే కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో వ్రాయబడి ఉండగా
యేసుక్రీస్తు ప్రభువారు 9 ధన్యతలు ప్రకటించి ఆ ధన్యతలను వివరిస్తూ సీనాయి పర్వతం మీద దైవజనుడైన మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలను, శాసనాలను తీసుకొని, అలాగే ప్రవక్తల గ్రంథాల్లోనూ మరి కీర్తనల గ్రంథాల్లోనూ వ్రాయబడిన అనేకమైన విషయాలను ప్రభు జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని విశ్లేషణ చేస్తూ వ్యాఖ్యానించారు. ఈ లేఖనాలను అనేక దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజున మరి 7వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ధన్యతలు ఆయన వివరిస్తూ ధర్మశాస్త్రాన్ని మనకు వ్యాఖ్యానించారు. అనగా దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువారు 2 ప్రధానమైన ఆజ్ఞలుగా మార్చడం జరిగింది. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలలో మొదటిది, నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని 2 ఆజ్ఞల క్రింద ప్రభువారు వాటి అన్నింటినీ తీసుకొచ్చారు. సీనాయి పర్వతం మీద దైవజనుడైన మోషేకు దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రంలో 4 శాసనాలు, 4 ఆజ్ఞలు మనం దేవుని ఆజ్ఞలుగా, దేవుని కొరకు మనం చేయవలసిన మరి కార్యాలుగా అవి ఉన్నట్లయితే, మిగిలిన 6 అనే సంఖ్య మానవుని సంఖ్య. ఈ 6 అని మిగిలిన 6 మరి శాసనాలు, లేఖనాలు, ఆ ఆజ్ఞలు మానవుని కొరకు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్పే విధంగా దేవుడు అనుగ్రహించిన శాసనాలని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధన్యతల కొండ మీద 9 ధన్యతలు ప్రకటించినప్పుడు 3 ధన్యతలు 5వ అధ్యాయంలో వివరించారు. మధ్యలో ఉన్న మరి 3 ధన్యతలు 6వ అధ్యాయంలో వివరించారు. మిగిలిన 3 ధన్యతలు 7వ అధ్యాయంలో వివరించడం జరిగింది. 5వ అధ్యాయంలో మొదటి 3 ధన్యతలను ప్రభు వివరిస్తూ అక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు ఆజ్ఞలు గైకొంటారు అని ప్రభువారు చెప్పిన విధంగా, ధర్మశాస్త్రంలో దేవుని యొక్క ఆజ్ఞలను ఏ విధంగా గైకోవాలి, వాటిని మనం ఏ విధంగా నెరవేర్చాలి, ఆ ప్రకారంగా దేవుని కృపను ఏ విధంగా సంపాదించుకోవాలి అనే విషయాల మీద ప్రభువారు ఆ 5వ అధ్యాయంలో వివరించారు. ధర్మశాస్త్రము ఎడల మనము కలిగి ఉండవలసిన ప్రవర్తన 5వ అధ్యాయంలో నేర్పిస్తే, 6వ అధ్యాయంలో మన ఎడల మనము దేవుని కొరకు జీవించడం, ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలు 6వ అధ్యాయంలో వివరిస్తే, ఇక 7వ అధ్యాయంలో ఇతరుల ఎడల మనము దేవుని పక్షంగా కలిగి ఉండవలసిన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ప్రభువారు వివరించిన సత్యాలు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో భద్రం చేయబడ్డాయి. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ధర్మశాస్త్రం విషయంలో ఆజ్ఞలు గైకొంటూ ఆ ఆజ్ఞలను మీరకుండా ఉండడానికి ప్రభు మన చుట్టూ ఏ యొక్క మరి పరిధులైతే ఆయన విధించారో ఆ పరిధుల్లో ఉండి నిలవబడి దేవుడి కొరకు జీవించడం ఎంతో ప్రాముఖ్యమని 5వ అధ్యాయం ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ కూడా మనము దేవుడు మనకు అనుగ్రహించిన పరిధుల్లో ఉంటూ ఏ విధంగా దేవుని దగ్గర బహుమానాలు సంపాదించగలమో, దేవుని కొరకు మనము ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తిస్తూ దేవుడి చిత్తాన్ని ఎలా చేయగలమో అని చెప్పడానికి 6వ అధ్యాయంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ధర్మము చేయుట ఏ విధంగా చేయాలి, ప్రార్థన చేయుట ఏ విధంగా ఉండాలి, క్షమాపణ కలిగి ఉండుట ఏ విధంగా ఉండాలి, ఉపవాసం చేయుట ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నింటిలో కూడా దేవుని కొరకు మనం ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించిన అద్భుతమైన సత్యాలు 6వ అధ్యాయంలో ఇమిడిపడి ఉన్నాయి.
మరి కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయము 6 అనే సంఖ్య మానవుని సంఖ్య కనుక దేవుడు మానవుని కొరకు అనుగ్రహించిన ఆ అద్భుతమైనటువంటి లేఖనాలు చాలా మానవ జీవితంలో ఆశీర్వాదకరమైనదని ఒక ప్రత్యేకమైన చాప్టర్ మొత్తం ఈ కొత్త నిబంధన అంతటిలో కూడా ప్రభువారు మనకి ఇచ్చారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా మనము ఇతరుల మధ్యలో ఇతరుల కొరకు నెరవేర్చవలసిన విషయం ఇక్కడ మనకు ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పినప్పుడు ఆయన ఇతరులను ఏ విధంగా మనము మన్నించాలి, క్షమించాలి, ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి, ఇతరులను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఈ విషయాలన్నీ కూడా 7వ అధ్యాయంలో ప్రభు వారు నేర్పిస్తూ ఉన్నారు. ఆ వరవడిలోనే మొదటి వచనం చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. మానవ సహజం తీర్పు తీర్చడం అనేది. వెంటనే కొంతమందిని చూడగానే ఇష్టం అనిపించదు మనకి, వాళ్ళు చూడగానే ఇష్టం అనిపించదు, ముఖం చోటేస్తాం, లేకపోతే వాళ్ళ గురించి ఏదో అనేస్తాం కాబట్టి అంటే ఒక తీర్పు తీర్చేసాం వాళ్ళ పక్షంగా. కొంతమంది చూడగానే హాయ్ హలో బాగున్నారా, చాలా సంతోషం మేము చూడగానే అని ఆ విధమైన మాటలతోటి వాళ్ళని అంగీకరిస్తూ ఉంటాం. అంటే వాళ్ళ దృష్టిలో కూడా ఒక తీర్పు తీర్చాం మనం. మానవుడు తీర్చే తీర్పు ఎలాంటిది అని అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ మనసులో కోపం ఉందనుకోండి, వాళ్ళ తీర్చే తీర్పు కూడా దానికి సంబంధించిందిగానే ఉంటుంది. మనలో ప్రేమ ఉందనుకోండి, మనం తీర్చే తీర్పు కూడా ఆ విధంగానే ఉంటుంది. మనలో ఏ విధమైనటువంటి విరోధమైన భావం ఉందనుకోండి ఇతరుల పక్షంగా, మనం తీర్చే తీర్పు కూడా దాని ప్రకారంగానే ఉంటుంది. అందుచేత మానవుడు తీర్చే తీర్పు చాలా వ్యతిరేకమైంది, దేవుని చిత్తానికి విరోధమైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు తీర్పు తీర్చకుడి అనే మాట. మీరు కూడా తీర్పులో రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు తీర్పు తీర్చుకోండి. ఎవరి పక్షంగా కూడా తీర్పు అనేది తీర్చకూడదు అని ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. అవును, నిజమే ప్రియులారా. ఎందుకంటే తీర్పు మనం ఎందుకు తీరుస్తాము అని అంటే మన యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శరీరంలో భాగాలు ఉన్నాయనుకోండి, కాలు ఉంది, కాలు ఏమంటుందంటే నేను కాల్ని, నువ్వు నా కాళ్ళగా లేవని చేతితో అంటుంది, చేతితోటి ఏమంటుంది, నువ్వు నా కాళ్ళగా లేవంటుంది. అది తీర్పు అన్నమాట. కానీ కాళ్ళగా ఎందుకు ఉంటుంది, అది చెయ్యిలాగే ఉంటుంది. దేవుడు ఒక సంఘములో ఒక వ్యక్తిని అమర్చినప్పుడు, శరీరంలో ఒక భాగాన్ని అమర్చినప్పుడు డినామినేషన్ ఫీలింగ్లు కానీ లేకపోతే రకరకాలైనటువంటి వారి యొక్క సిద్ధాంతాలతో కూడినటువంటి తీర్పులు కానీ దేవుని యొక్క సంఘంలో మనం తీర్చకూడదు అనేటువంటిది ప్రధానమైనదిగా ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన వారు వింటున్నాం. ఈ రోజున సంఘాలు వేరైపోయినాయి. యేసు ప్రభు శరీరం ముక్కలైపోయింది. యేసు ప్రభు శరీరము ఏ భాగానికి ఆ భాగం వేరైపోయింది. చెయ్యి నేను కాలు కాదు కాబట్టి కాల్లో ఉండను, శరీరంలో ఉండను వెళ్ళిపోతుంది. కాలు అంటుంది నేను కాలుని కాబట్టి శరీరంలో దాన్ని కాదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతా ఉంది. కన్ను అనుకుంటుంది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి అవయవాన్ని నేనే, నాకంటే ఇంకా గొప్ప అవయవం ఈ శరీరంలో లేదు కాబట్టి నేను ప్రత్యేకంగా ఉంటానని వెళ్ళిపోతా ఉంది. ఎవరికి వారు ఆ విధంగా ఒకరి మీద ఒకరు సుపీరియర్. కన్ను అనుకుంటుంది నేను చాలా గొప్పదాన్ని అని అనుకుంటుంటే, కాలు అంటుంది నేను నిన్ను మొయ్యకపోతే నీ బ్రతుకేంటి అని అంటుంది. అసలు నేను మొయ్యకపోతే నీ బ్రతుకేంటి అని అన్నప్పుడు ఈ యొక్క శరీర భాగాలు ఒకదాని మీద ఒకటి తీర్పు తీర్చుకున్నారు. ఒకసారి అంట ఈ శరీర అవయవాలన్నీ కడుపు మీద స్ట్రైక్ చేసినాయి అంట. కడుపు మీద మేమందరం కష్టపడుతున్నాం, నువ్వేమో తినేసి పడుకుంటావు అని చెప్పి కడుపు మీద స్ట్రైక్ చేస్తే, సరే నాకేంటి
తీసుకోండి అన్న. మంచి నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది కడుపు. సాయంకాలం అయ్యింది, చెయ్యి పైకి అట్లా నిలబడవా, కాళ్ళు ఎత్తుదామంటే అమ్మ నాకెత్తని కాళ్ళు, అమ్మ కూర్చోండి. ఇంకా సాయంకాలం అయ్యేటప్పుడు కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, చెవులేమో వినపడలేదు, గళ్ళు వచ్చేస్తుంది, ఏదో గుయ్యని శబ్దమే తప్ప ఇంకేం పనికిరాట్లా. చూసారు, మొత్తం భాగాలన్నీ డౌన్ అయిపోతున్నాయి. అప్పుడు కడుపు అన్నానంట, ఇప్పుడు అర్థమైందా నేను ఏం చేస్తున్నాను మీకు? మీరు తింటం వరకే తెలుసు, నోరికి తింటం వరకే తెలుసు. మీరు తినేసి పడుకున్నా, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నా, నేను మాత్రం పనిచేస్తూనే దాన్ని రక్తంగా మార్చి మీ అవయవాలకు పంపించి ఇంత బలాన్ని నేను ఇస్తుంటే నేను చేసే పని మీకు గుర్తు రావట్లేదా అని చెప్పి ఆ విధంగా వాటికి బోధ చేసిందంట. నిజమే, తప్పైపోయింది, క్షమించు అని చెప్పి ఆ యొక్క స్ట్రైక్ మానేసి అన్నీ కలిసికట్టుగా జీవించడం మొదలెట్టి అంట. దేవుడికి స్తోత్రం. ఎంత ఆరోగ్యంగా ఉంటుందని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవయవంలో ఎంత అల్పమైన అవయవమైనప్పటికీ దానికి ఉండవలసిన గౌరవం దానికి ఉంది, దానికి ఉండవలసిన బలం దానికి ఉంది, దానికి ఉండవలసిన అవసరత ఆ శరీరంలో దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉంది. కనుక ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు నీ కంటి చూపును బట్టి, నీవు వినిన దానిని బట్టి, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నీవు తలంచిన గ్రహించిన గ్రహింపును బట్టి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క విధంగా తీర్పు తీర్చవచ్చు. కానీ అది నీ యొక్క పరిమితిని బట్టి ఉంటుంది తప్ప పరిపూర్ణమైన తీర్పుగా మాత్రం ఉండదు అనేటువంటి విషయం. మానవుడు కప్పుకునే అనుభవం కలిగిన వాడు, కప్పి పెట్టుకునే అనుభవం కలిగిన వాడు. ఉదాహరణగా ఏదైనా తోటలోకి వెళ్ళినట్లయితే, ఆదామా ఎక్కడా అని అడిగాడు దేవుడు. నీవు వచ్చినప్పుడు నేను దిగంబరుని కనుక దాక్కున్నాను అన్నాడు. అరే, నువ్వు దిగంబరుని అని చెప్పినాడు ఎవడరా? నేను తినొద్దన్న పండు తిన్నావా అని అడిగాడు దేవుడు. అప్పుడు ఆదాం ఏమంటాడు తెలుసా? తప్పైపోయింది అన్నాడా? నువ్వు నాకు ఇచ్చిన భార్య చేసింది ఎంత పని అన్నాడు. అంటే ఏం చేశాడు? ప్రభువా, నీవిచ్చిన ఆజ్ఞను మీరాను, తప్పు చేశాను, నన్ను క్షమించు అని రావాలి నోట్లోంచి మాట. కానీ అక్కడ ఏమైంది? కవరింగ్ అన్నమాట. కవరింగ్ చేసిన తప్పుకి ఒక బంగారు షీల్డ్ ఒకటి కప్పాడు. ఏంటన్నమాట? నువ్వు చేసిన పని ఇది, నేను కాదు. నువ్వు నా భార్యని ఇచ్చావే, ఆమె ఇచ్చినందుకు నా బ్రతికేలాగా అయిపోయింది అదనమాట. సరే, దేవుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ, ఏం చేశావు అని అంటే, సర్పము నన్ను మోసం చేసింది. ఎందుకో తెలుసా? సర్పాన్ని నువ్వు చేశావు, అది చాలా తెలివైందిగా ఉంది, నన్ను మోసం చేయడానికి వచ్చింది, మోసంలో పడిపోయాడు. పడిపోయాడంటే నువ్వు చేతకాని దానివా? ఆదాం చేతకాని వాడా? కాదు కదా. తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి నీకు ఒక అధికారం ఇచ్చాడు కదా. మరి ఎందుకు దాని అధికారం తీసుకోలేదు? కానీ కవరింగ్, గోల్డ్ కవరింగ్, దాని లోపల ఉన్నది ఏదైనా గోల్డ్ కవరింగ్. నేను తప్పు చేయలేదు, ఆ తప్పంతా నీదే. అల్టిమేట్ గా దేవుని మీదే నేరస్థాపన చేస్తున్నావు. తీర్పు తీర్చే మనుష్యుడు అల్టిమేట్ గా ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు, ఒక వ్యక్తిని గురించి అపహాస్యంగా మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తిని గురించి ద్రోహి అని చెప్పినప్పుడు, ఒక వ్యక్తిని గురించి మరి వాడిని వెలివేస్తూ ప్రకటించిన మాట, ద్వేషిస్తూ చెప్పినటువంటి మాట, ఆ తీర్పు అల్టిమేట్ గా దేవుని మీద నేరం మోపుతా ఉంది. అందుకే ప్రభువారు చెప్తున్నాడు, ఖచ్చితంగా తీర్పు తీర్చకుడే. ఒకవేళ తీర్పు తీరిస్తే ఖచ్చితంగా అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది. ఎందుకు? ఎవరు కూడా అతీతులు కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవడు అతీతుడు కాదు. అందరూ పాపులే అని బైబిల్ చెప్తున్న సత్యం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే, దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోకుండా నశించిపోతున్న వారే. కాబట్టి ఇతరులను మనం చూసి నేరారోపణ చేస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో ఒక నడుసు మనకి కనబడుతుంది. కానీ వాడి కంటే ఎక్కువ భయంకరమైన పాపం వాళ్ళ
మానవుడు ఏంటంటే వాడు కవరింగ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. నేను కవరింగ్ చేసుకునే నీతిమంతుడిని, నువ్వేమో నాకు కనబడుతుంది నీలో నలుస్తూ. కానీ కవరింగ్ తీసేస్తే నీలో ఉన్న దూరం కనబడతాడు. అది సంగతి. యేసు ప్రభు చెప్తున్న సత్యం ఇది. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక సోదరుడా, వాక్యం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5-6 వచనాలు. వారు మా దాపులకు రావద్దు. వారు అంటే ఎవరు? నువ్వు నేనే. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను. ఎలా ఉన్న దేవుని నాసికారంధ్రాలకు పొగవలే ఉన్నారంట వీళ్ళు. దినమంతయు మండుచుండు అగ్ని వలన ఉన్నారు. యెహోవా ఇలాగు చున్నాడు. సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. ఆహా. ప్రతీకారము చేయక నేను మౌనంగా నుండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. అదేమంటారంట, మా దాపునకు అమ్మో నేను అపవిత్రుడైపోతాను, నీతో సహవాసం చేస్తే నేను కూడా దోషుడైపోతాను, నీతో సహవాసం చేస్తే నన్ను కూడా పాపి అంటారు, నీలాంటి దాన్నే అంటారు, నీలాంటి వాడినే అంటారు, నా దగ్గరికి రావద్దు, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా నీతిమంతురాలి, అమ్మో నా భక్తి చూడు, నా అజ్ఞాయక గొప్ప నీతి చూడు, భక్తి చూడు అని చెప్పి మనుషులు ఎదుట కవడంగా చేసిన భక్తితోటి ఇతరులను మనం వేలెత్తి చూపించడం అనేదంట దేవుని నాసికా రంధ్రాల్లో పొగలాంటిదంట. దేవుని నిత్యము మండుచుండే అగ్ని లాంటిదంట. ఏమండి 5వ వచనంలో ఏమన్నాడు? మీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండే అగ్ని వలెను ఉన్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. దేవుడు నాసికా రంధ్రాల్లో పొగ ఎందుకుంటుందంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. పొగ ఎందుకుంటుంది? దేవుని నాసికా రంధ్రాల్లో అగ్ని ఎందుకు వస్తుందండి? ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు అనడానికి ఒకటే ఒక కారణం, మనకు అందరికీ తెలిసిన కారణం, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టడం, పరలోకాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చి మనల్ని గనుక ప్రతీకారం తీర్చుకుంటే, మన మీద కనుక దేవుడు తీర్పు నడపాలి అని అనుకుంటే ఆయన భూలోకానికి రావక్కర్లేదు, శిలువలో ప్రాణం పెట్టక్కర్లేదు, మరణించి తిరిగి లేవక్కర్లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉండాలో నిర్ణయించిన వాడు దేవుడు. పరలోకంలో ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించిన వాడు దేవుడు. ఈ లోకంలో నశించే వాడి గుంపులో ఉండాలా, రక్షింపబడిన వాడి గుంపులో ఉండాలా నిర్ణయం చేసిన వాడు దేవుడు. పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వచ్చాడు. నువ్వు నేను ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేము. మనంతట మనమే పరలోకం వెళ్తాం, ఎవరి మట్టికి వాళ్ళే. ఒక కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తిని నువ్వు నీ వెనకాలను పరలోకానికి తీసుకెళ్ళవు. అలాంటప్పుడు దైవ సన్నిధానంలో ప్రియులారా, మరి దేవుడు ప్రేమయే ఉన్నాడు. అయితే మరి మనం తీర్చిన తీర్పును బట్టి ఆయనకు కోపం. ఎందుకో తెలుసా? ఆయన్ని సింహాసనం మీద పక్కకి గంటేసి మనం అక్కడ సింహాసనం మీద కూర్చొని న్యాయం తీరుస్తూ నువ్వెలాగా అని చెప్తున్నామనంటే దేవుని స్థానానికి ఎక్కినటువంటి వాళ్ళుగా ఉంటున్నాం. సాతాను మనల్ని తెలియకుండానే దేవుని తోసివేసి ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే స్థానంలోకి గంటి వేసి శిక్షకు గురి చేస్తా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇది నీకు సంబంధించింది కాదు, తీర్పు తీర్చవద్దు. నువ్వు తీర్పు తీర్చావా, ఖచ్చితంగా దేవుడు ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు నువ్వు తీర్పు తీర్చబడతావు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం అండి. యెహోవా వాక్యములకు భయపడు వారలారా, ఆయన మాట వినండి. మిమ్మల్ని ద్వేషించు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనుగొన్నట్లు. మిమ్మల్ని తోసివేస్తున్న మీ స్వజనులు అంటే ఇంటి వారిలోనే
కలహాలు, ఇంటి వారిలోనే ద్వేషభావాలు, ఇంటి వారిలోనే ఒకరి పట్ల ఒకరు విరోధమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని త్రోసివేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెబుదురు. వారే సిగ్గునందుదురు. యెహోవా మహిమ పరచబడును గాక అని చెప్పే ఒక రోజు వస్తుంది. ఇప్పుడేమో తీర్పు తీరుస్తున్నారు నీ మీద, నేరం మోపుతున్నారు నీ మీద. కానీ ఒక రోజు వస్తుందంట, యెహోవా మహిమ పొందును గాక. దేవుడు నిన్ను ఎంత చక్కగా వాడుకున్నాడు, ఎంత బలంగా వాడుకున్నాడు. వీళ్ళరా పరలోకంలో ప్రభు సన్నిధిలో జీవించినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని మహిమార్థంగా మనం జీవిస్తున్నప్పుడు అనేక మంది మనకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటుంటే ఎంత భక్తో అంటూ ఉంటారు ఏమండి, వంకలు పెట్టి మరీ తిడుతూ ఉంటారు. ఇక ఇది బైబిల్ ప్రార్థన తప్ప ఇంకోటి ఉండదులే అంటారు. రకరకాలుగా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను ఎంతగా వాడుకున్నాడో. ఈ రోజున ఈ స్థానంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అని అంటే ఆ రోజున ఏ నిందలు నువ్వు లక్ష్య పెట్టలేదు, ఏ యొక్క ద్వేషాలు బట్టి ఏ తీర్పును నువ్వు తీర్చకుండా నీ భక్తిని నువ్వు కాపాడుకున్నావు కనుక దేవుడు ఈ రోజున నీకు ఈ స్థితి ఇచ్చాడు అని చెప్పడం ఎంత బాగుంటుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను అన్నవారు సిగ్గునందుదురు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్న ప్రియులారా, అందుచేత ఒక మానవుడిగా మనం ఏంటంటే కవరింగ్ చేస్తూ ఉంటాం మన పరిస్థితుల్ని. కానీ దేవుడు ఒక రోజున తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు, తీర్పు చెప్పినప్పుడు సిగ్గుపడేవారు ఎంతమంది, ఆనందించేవారు ఎంతమంది అనేది పెద్ద ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. 2వ వచనంలో ప్రభు అంటున్నారు ఇక్కడ 7వ అధ్యాయం 2వ వచనంలో, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు తీర్చు తీర్పు చొప్పున, మీరు కొలుచు కొలత చొప్పున మీకు తీర్పు తీర్చబడతారు. హల్లెలూయా. మనం కొలిచే కొలత ఎలా ఉంటుంది అంటే మన థింకింగ్ బట్టి ఉంటుంది, మన యొక్క అలవాట్లను బట్టి ఉంటుంది. అయితే మనం ఏ కొలత కొలుస్తున్నామో, ఏ కొలతతో తీర్పు తీరుస్తున్నామో, ఏ యొక్క ఉద్దేశంతో తీర్పు తీరుస్తున్నామో అదే ఉద్దేశంతో అదే కొలతతో మనకు కూడా కొలవబడుతుంది ఖచ్చితంగా అని ప్రభువారు చెప్తున్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువారు ధన్యతలు ప్రకటించినప్పుడు 9 ధన్యతలు ప్రకటించగా 6 ధన్యతలు మనం ఎంతవరకు చూసాం. 5వ అధ్యాయంలో 3 ధన్యతలు, 6వ అధ్యాయంలో 3 ధన్యతలు చూసాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో యొక్క 7వ ధన్యత మనం చూస్తున్నాం. 7వ ధన్యత ఏంటండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 9వ వచనంలో వ్రాయబడిన 7వ ధన్యత ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము నాకు వ్యతిరేకమైన పదం తీర్పు. కోర్టుకి వెళ్తామండి, కోర్టులో మన పక్షంగా లాయర్ వాదిస్తాడు. ఎందుకు? మన అపవాది శిక్ష వేయబడాలి, అతడు అనుభవించాలి, అతడు చేసిన దానికి తగిన ప్రతిఫలం అనుభవించాలి అనే ఉద్దేశంతో మరి వాదిస్తూ ఉంటాడు. మన పక్షంగా మనం డబ్బులు ఇచ్చి మరి వాదింప చేస్తూ ఉంటాం. వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు జడ్జి గారికి కూడా, కనుక వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఒక రోజు వస్తుంది, ఇద్దరు అలసిపోతారు, సమాధాన పడతామంటారు. సమాధాన పడినప్పుడు కొంత ఒడంబడిక, కొంత నిబంధనలు, కొన్ని ప్రకారంగా వాటి సమాధాన పడి అమ్మయ్య అనుకుంటారు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం లేఖనంలో చూసినప్పుడు సమాధానపరచు వారు ధన్యులు, వాడు దేవుని కుమారులు అనబడుతున్నప్పుడు ఎదుట వాడు సమాధాన పడినా పడకపోయినా మనం సమాధాన పడాలి. అంటే వాడు చేసే పాపానికి నువ్వు కూడా ఆమేన్ చెప్పాలి, వాడికి లోబడిపోవాలని కాదు నా ఉద్దేశం. వాడు ఎలాంటి తప్పులు చేసినా పట్టించుకోవద్దని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ప్రభు వారు కూడా ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. కానీ
దేవుని సన్నిధిలో ప్రియులారా వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళకుంటాయి, మన స్టాండర్డ్స్ మనకుంటాయి. మనం దేవుని బట్టి సమాధానం కలిగి ఉండాలి. మనసులో ద్వేషభావం అనేది లేకుండా, ఒక తీర్పు అనేది వాడి మీద నడపకుండా, నువ్వు పాపి అనే ముద్ర వాళ్ళ మీద వేయకుండా మనం జాగ్రత్త పడవలసిన విధానంగా జాగ్రత్త పడాలి అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఉదాహరణగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. 6 నుండి 13 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. The Gospel according to St. Matthew chapter 26 verses from 6 to 13. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేళ తొందర పెట్టుచున్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. హల్లెలూయా. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ చెప్పినటువంటి ఈ యొక్క అంటే ఒక స్త్రీ యేసు ప్రభు వారికి చేసిన కార్యమును బట్టి కుష్ఠరోగి నుండి విడుదల పొంది స్వస్థత పొంది యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి రప్పించిన ఆ యొక్క పరిసయ్యుడు ఆ స్త్రీని చూసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ చేరిన 12 మంది శిష్యులు కానీ లేకపోతే ఇంకా పిలువబడిన వాళ్ళందరూ కూడా ఆమె చేసింది చూసి చాలా ఆమెను తొందర పెడుతున్నారు. ఎందుకు చేసావు నష్టం చేసావు, చాలా నువ్వు ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించలేదు, నష్టం చేశావు. 300 దేనారాలకి అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమెకు సలహాలు కూడా ఇచ్చేస్తా ఉన్నారు. చాలా తొందర పెట్టేస్తున్నారు. వాళ్ళ స్టాండర్డ్ అది. ఆ స్టాండర్డ్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చేస్తారు. అది ఎందుకు నష్టం చేసింది. కానీ ఆమె స్టాండర్డ్ ఏంటో తెలుసండి, యేసు ప్రభువుకి నేను ఇది చేస్తే నా పాపాలు క్షమించబడతాయి, నా అపవిత్రత పోతుంది, నేను పరిశుద్ధపరచబడతాను. యేసు ప్రభు కనుక నన్ను చేర్చుకుంటే పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉంటాను. నాకు ఆయన క్షమాపణ కావాలి, ఆయన ఇచ్చే నీతి కావాలి. అవును నిజమే, నేను పాపిని, నేను దుర్మార్గురాల్ని, నేను అపవిత్రురాల్ని, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటే నా పాపాలన్నీ ఆయన కడిగి వేస్తాడు అనే ఉద్దేశంతో కళ్ళ నీళ్లతోటి, కంటి నీరుతోటి ఆయన పాదాలు కడిగి వేసి తల వెంట్రుకలతోటి ఆమెకు స్త్రీకి విలువైన బయట కొంగుగా దేవుడు జుట్టిచ్చాడు. ఆ జుట్టును ఆమె కాపాడుకుంటారు. ఏమాత్రం కూడా దాన్ని ఏమి తగ్గిపోతున్నా, జుట్టు రాలిపోతున్నా ఆమె పడే ఆమె వేదన ఇంతంత కాదు. ఎందుకంటే బయట చెంగులాగా దేవుడు జుట్టునిచ్చాడో ఆ జుట్టును కాపాడుకుంటుంది, గౌరవంగా చూసుకుంటుంది. దాన్ని చూసి చాలా ఆనందపడతా ఉంటుంది. అలాంటి నా గౌరవము, నా యొక్క అతిశయము, నా గొప్పతనము నాకంటూ ఏది మిగలలేదు, నేను అపవిత్రురాలి. ప్రభువా ఇదిగో తండ్రి, నీ పాదాలు నా జుట్టుతో తుడుస్తున్నానని చెప్పి ఆయన పాదాలు జుట్టుతో తుడిచి ఆ అత్తరు గుడ్డండి మూత విప్పలేదండి. మూత విప్పుంటే వేరుగా ఉండేది పరిస్థితి. ఎందుకో తెలుసా, కొంచెం వేయగానే మొత్తం ఇల్లంతా కంపోచేస్తుంది, ఫుల్ మంచి సుగంధ వాసన వచ్చేస్తూ ఉంటది. చాలే దేశాలు కదా, ఇంత వాసన వస్తుంది కదా, ఇంకా చాలే అని అనుకుంటుంది అనమాట. అనుకునే ప్రమాదం ఉంది. అందుచేత ఇక ఇది దేనికి ఉపయోగించకూడదు, యేసు ప్రభుకి మాత్రమే ఉపయోగించాలనుకొని ఆ బుడ్డను పగలగొట్టింది. ఇక పడికి రావడానికి వీల్లేదు, ప్రభుకి మాత్రమే ఇది చెందింది అని చెప్పి మొత్తం ఆయన తల మీద నుంచి పోసేసింది. కోపం వచ్చేసింది అందరికీ. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకొక వేరే భావం ఉంది వాళ్ళ జీవితంలో ఆమె పట్ల. కనుక చాలా తొందర పెడుతున్నారు ఆమె. అయితే ప్రభు అన్నారు, నా భూస్థాపన నిమిత్తము ఈమె నన్ను అభిషేకించి. ఒక స్త్రీ ఆయనకు చేసిన ఆ పరిచర్య ఎలా చూశారు తెలుసండి ప్రభు వారు? ఎలా చూశారంటే
అభిషేకం కింద చూస్తున్నాడు. ఆయన పొదుగు, నేను మరణము నుండి తిరిగి లేవడానికి, నా శరీరము మరణము నుండి పునరుజ్జీవం పొందడానికి ఆమె నన్ను అభిషేకించింది అని చెప్తూ ఉన్నాడంటే అభిషేకం క్రింద తీసుకున్నాడు. ఇక్కడ ప్రభువారేమో అభిషేకం కింద తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా దేవునికి విరోధమైన భావంతో ఆమెను తొందర పెడుతూ అది నష్టం కింద చూస్తున్నారు. వాడు నష్టం కింద చూస్తున్నారు. మన తీర్పు అలా ఉంటుంది. అందుచేత దేవుని సన్నిధిలో ప్రియులారా మనం విమర్శ చేసుకోవాలి. దూరం ఉందా మన కంట్లో, లేకపోతే నలుసుందా? నలుసుని చూస్తున్నాం కానీ దూలాన్ని మాత్రం లెక్క చేయటం లేదు. ఇక్కడ అందుకే ఆమెలో ఉన్న నలుసు తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళలో ఉన్న దూలాన్ని మాత్రం ఆయన మంచిగా పైపోత బంగారం గోల్డ్ కవరింగ్ ఏర్పాటు చేశారు. ఎలా ఉంది మన జీవిత పరిస్థితి? ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దామా? పరిశీలన చేద్దామా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే సందర్భాన్ని మరి మన లూకా సువార్తలో లూకా భక్తుడు ఈ విధంగా వ్రాసాడండి. చదువుదాం. లూకా సువార్తలో 7వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ 36 నుండి 50 వరకు మనం చదవాలి. కానీ కొన్ని వచనాలు మనం చదువుదాం. ఒక 4 వచనాలు చదువుదాం. Amen. The Gospel according to Saint Luke chapter 7 verses from 36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. పరిసయ్యులలో ఒకడు భోజనం చేయాలని అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనం పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనకు కూర్చున్నాడని తెలుసుకొని, పేరు లేదానికి, ఒక పేరు లేదండి అక్కడ. ఆమె పాపాత్మురాలు, ఆమె పేరే పాపాత్మురాలు, పేరు లేదు. దేర్ ఇస్ నో నేమ్ ఎట్ ఆల్. సరే, పాపాత్మురాలు ఏమనుకుందండి? యేసు పరిసయ్యుని ఇంట భోజనకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూసారా? ఇప్పుడు మిగతా అంతా స్టోరీ మనకు తెలుసు కానీ ఎక్కువ టైం లేదు కాబట్టి నీకు చదవటం లేదు. కానీ వివరణలోకి వెళ్దాం. ఇప్పుడు పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు వారు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకొని తాను కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరుతో నింపేసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. ముద్దు పెట్టుకుంటున్న సమయంలో అక్కడ పిలిచిన యేసు ప్రభువుని పిలిచిన ఆ పరిసయ్యుడు హృదయంలో ఏమనుకుంటున్నాడంటే ఈయన ప్రవక్త అయిన ఎడల. చదవమ్మా వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఒక తీర్పు తీర్చేశాడు అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు ఆమెను తీర్పు తీర్చడం కాదు, ఆమె పాపాత్మురాలని ముందే తీర్పు తీర్చేశాడు. ఇప్పుడు యేసు ప్రభును కూడా ఒక తీర్పులో తీసుకొచ్చాడు. ఆ తీర్పు ఏంటంటే ఈయన ప్రవక్త అయితే, మెస్సయ్య అని కూడా అంటలే, మెస్సయ్య మా పక్కన పెట్టేయండి, ఒక ప్రవక్త అనుకున్నాడు పాపం యేసు ప్రభు. సరే, ప్రవక్తే అనుకుందాం. ఈ ప్రవక్త అయితే ఇప్పుడు ప్రవక్త కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ప్రవక్త అయితే ఈమె ముట్టుకున్నది ఎవరో, ముద్దు పెట్టుకుంటున్నది ఎవరో ఆయనకు తెలుసుండేది. ఈమె పాపాత్మురాలు కదా, ఆమెను ముట్టుకొని ఇచ్చాడు కాబట్టి ఈయన కూడా అపవిత్రుడు అయిపోయాడు కాబట్టి ఈయన ప్రవక్త కూడా కాదు అని తీర్పు తెచ్చింది. అప్పుడు ప్రభువారు అన్నారు, ఈ స్త్రీని చూస్తున్నావు ఈమె నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలా, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. నా కాళ్ళు తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు నువ్వు, కానీ ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నన్ను నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఇంటికి ఆహ్వానించి హత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నన్ను ఆహ్వానించలేదు, కానీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు ఇక్కడ అని చెప్తూ ఒక ఉపమానం చెప్తాను విన్నాయన అని చెప్పి యేసు ప్రభు వారు అన్నారు. ఒక యజమానికి 2 దాసులు ఉన్నారు. 2 కూడా అప్పు తీసుకున్నారు.
ఒకడు 50 దేనారాలు తీసుకున్నాడు, ఇంకొకడు 500 దేనారాలు తీసుకున్నాడు. ఇప్పుడు యజమాని వీళ్ళిద్దరూ అప్పు తీర్చలేరు అని అనుకుని వాళ్ళిద్దరిని క్షమించేశాడు. అందులో ఎవరు ఎక్కువగా ఆనందిస్తారు నాయన అని చెప్పి అడిగినప్పుడు పరిసయ్యుడు అన్నాడు, 500 దేనారాలు ఎవరికి క్షమించబడ్డాయో వాడు ఎక్కువ ఆనందిస్తాడని చెప్పాడు. కరెక్ట్ గా చెప్పావు సీమోను, నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అప్పు వాడి పెద్ద అప్పది తీర్చేశాడు, క్షమించేశాడు. ఇక నీ తీర్చక్కలేదు అనుకుంటే ఎక్కువ ఆనందిస్తాడు. నువ్వు అనుకుంటున్నావే ఈమె ఎక్కువ పాపాలు చేసింది, ఎక్కువ పాపి అని అనుకుంటున్నావే, నువ్వు తక్కువ పాపాలు చేసావు అనుకుని కుష్ఠరోగం అయి బాగుపడి నువ్వేదో నీతిమంతులుగా అనుకొని ఈమె కంటే నేను పవిత్రుని అని అనుకుంటున్నావే, నీకంటే ఎక్కువ పరలోకంలో ఆనందించేది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాప క్షమాపణ వల్ల ఆమె ఎక్కువగా దేవుని రాజ్యంలో ఆనందిస్తుంది. దేవుడు ఇటువంటి వ్యక్తినైన నన్ను క్షమించాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, చేర్చుకున్నాడు, ముందు పెట్టుకున్నాడు, నన్ను ఆదరించాడు అని ఎక్కువగా ఆనందిస్తుంది. అందుచేత ఆ వైపు చూసి అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పి చెప్పాలనిపించట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని దృష్టిలో పాపం చిన్నదైనా పెద్దదైనా ఒకటే. దేనికైనా శిక్షే. అది చిన్న పాపం అవ్వచ్చు, తక్కువ పాపం అవ్వచ్చు, ఎక్కువ పాపం చేసి ఉండొచ్చు, చిన్న పాపం చేసి ఉండొచ్చు, పెద్ద పాపం చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతోటి నీకు తీర్పు తీర్చబడుతుంది. అదే ఎలాంటి తీర్పు తీరుస్తావో అలాంటి తీర్పే నీ మీద ఉంటుంది. ఎందుకంటే దేవుడి దృష్టిలో నువ్వు కూడా అంతే. నేను గొప్పవాణి, వ్యక్తిని, పరిపూర్ణిని అంట మీ ఎదుట నేను బాగా మహానీతిమంతుల్లా కనబడవచ్చు, కానీ నా పాపాలు నా తల వెంట్రులకు మించి ఉన్నాయి. దావీదు భక్తుడే చెప్పాడు ఆ మాట. కనుక ఈ లోకంలో దేవుని ఎదుట దేవుడి కృప వలన మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవుడు మనం ఎన్నుకున్నాడు, ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు, ఆయన ప్రేమతో మనల్ని చేర్చుకున్నాడు, ఆయన రక్తంలో మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. పాప విమోచన వలన వచ్చినటువంటి ఆ ఆనందం మనలో ఉండదు. కానీ మన పక్క వాడిని చూసి వాడికంటే నేను నీతిమంతుడిని అని ఆనందించావా, నీ జీవితంలో సాతాను నిన్ను మోసంలో పడేశాడు అనే సంగతి ఆలోచించి భయంతో తిరిగి మారు మనసు పొందాలి అని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి గట్టిగా. 7వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయి నిమ్మని చెప్పనేలా? ప్రభు ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అసలు నీ కంటిలో దూలం ఉండగా నలుసు తీసేయమని చెప్తున్నావేంటి అంటే ప్రభువారి ఉద్దేశం ఎదుటి వాడి కంటిలో ఉన్న నలుసు తీయొద్దు అని చెప్పడం లేదు. ముందు నీ కంటిలో ఉన్న దూలం తీసేసి అప్పుడు ఆ నలుసు తీసేయి అని చెప్తా ఉన్నాడు. అంటే ఒకరికొకరు సరి చేసుకోవడం తప్పు కాదు, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి విషయంలో ఒకరు ఆదరణ కలిగి ఉండడం, దేవునిలో ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం తప్పు కాదు. కానీ అలా చేసేటప్పుడు ఒకరికంటే ఒకరు నీతిమంతులమని అనుకోవడం తప్పు. నీలో చిన్న పాపం ఉండదు. అవును, నిజమే, వాళ్ళు చేసిన పాపం నేను చేయకపోవచ్చు, కానీ వాళ్ళకంటే ఎక్కువగా దేవునికి విరోధమైన కార్యాలు నాలో కూడా ఉన్నాయి. అవి దూరంగా ఉన్నాయన్న సంగతి తెలుసుకోవాలి. ముందు అది దూరం, ఎదుటి వాళ్ళకి నలుసే వాళ్ళది, కానీ నాలో దూరం ఉంది. కనుక ప్రభువాడు చెప్తున్నాడు, నీలో దూరం ఉంచుకొని ఎదుటి వాడి కంటిలో నలుసు తీసివేయి నిమ్మని ఎందుకు అడుగుతున్నావు? ముందు నీ గురించి నువ్వు పరీక్ష చేసుకో, స్వపరీక్ష చేసుకో. ప్రభువాడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం దీనికి జవాబు అన్నమాట. ఈ ప్రశ్నకు జవాబు యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం అండి. చదవండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, సంగతి అది, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు.
వీళ్ళు అంటున్నారు ఆమె పాపంలో పట్టబడ్డది, వ్యభిచారంలో పట్టబడ్డది. మన పురుషుడేడి? వ్యభిచారం చేసిన పురుషుడు కూడా చావాలి కదా, వాడెక్కడ ఉన్నాడు? లేడు. ఎందుకంటే ఈ యేసు ప్రభువును తప్పు పట్టడానికి మాత్రమే ఒక అవస్త్రగా ఉన్నటువంటి ఒక స్త్రీ, వస్త్రము లేకుండా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని లాక్కొచ్చి ప్రభు ముందు పెట్టి ఆమె రాళ్లతో కొట్టి చంపేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది. వ్యభిచారం చేస్తే చంపేయాలి కనుక నీవేం చెప్తావు అని ప్రభువును పట్టు వదలక అడుగుతూ ఉన్నారంట. పాపం ఎంత వేదన, కుమిలిపోతా ఉండొచ్చు ఆమె. ఎందుకంటే బహిరంగంగా రహస్యంగా జరుగుతున్న పని బహిరంగంగా తీసుకొచ్చి అవమానపరుస్తుంటే ఆమె ఎంత చిత్రహింసలు అనుభవించిందో తన జీవితంలో, ఎంత అవమానాన్ని భరిస్తూ ఉందో అక్కడ. ప్రభువారు ఏం మాట్లాడలేదు, పట్టు మొదలు అడుగుతున్నారండి. ఏం చెప్తా చెప్పు, తనకి ఇప్పుడు చెప్పేమంటావా, ఏమైనా చెప్తావా? రక్షించడానికి వచ్చాడన్నాడు వీడు. ఏమి రక్షిస్తాడు? ధర్మశాస్త్రం ప్రకారంగా చేసేసుకోండి అని చెప్పాడు అనుకోండి, మరి నువ్వేమి రక్షకుడివి అని అడగొచ్చు అన్నమాట. ఒకవేళ లేదు అని అంటే ఓన్లీ ధర్మశాస్త్రాన్ని విరోధం చెప్తున్నాడు రా, ఈడే మెస్సయ్య అని వచ్చానమాట. అలాగా ఇలాగా కూడా పట్టుకుని బిగించొచ్చు అన్నమాట. అందుకే పట్టుబదలకు అడుగుతుంటే ప్రభువారు అన్నాడు, నీలో మొట్టమొదట పాపము లేనివాడు రాయి వేయండి అంటే అర్థం ఏంటన్నమాట. ఆమె చేసింది ఒక తప్పు అయితే మీలో అంతకంటే దూరాలు ఉన్నాయని మీరు తెలుసుకొని ముందు అప్పుడు ఆయన తీసివేసుకుని రాయి వేయండి అని చెప్పడం అన్నమాట. వాళ్ళని దేవ యేసు ప్రభు వ్యతిరేకించినట్టు కాదు, ముందు మీరు దూరం తీసేసుకొని అప్పుడు ఆమె నడుసులు తీయండి అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు వాళ్ళతో కొంతమంది, ఎందుకంటే పైన ఏంటన్నమాట, ఏమన్నా అది గోల్డ్ కవరింగ్ కదా. ఇప్పుడు మీరు గోల్డ్ కవరింగ్ వేసుకుంటున్నారు. ఎవరికి చూసేది నేను చేసి పాప ఎవరు చూసించాడు ఎవరికి తెలియదు, యేసు ప్రభు కూడా తెలియదు. కాబట్టి నేను వేసేంత నిలవలను అని చెప్పి నీతిమంతులుగా నేను కనపరచుకోవడానికి ఇదే మంచి తరుణం, మంచి అవకాశం దొరికింది అని రాయి ఎత్తేటప్పటికి ప్రభువారు ఏదో రాస్తున్నారట. ఏమో రాస్తున్నారు, రాయి పాడేసి వెళ్ళిపోవాలనిపించింది వాడు. మొత్తం రాళ్ళన్నీ పడిపోయినాయి అక్కడ, ఒక్కడు కూడా మిగలలేదు. యేసు ప్రభు తలెత్తి, అమ్మ ఎవరు శిక్ష విధించలేదు నీకు అంటే, లేదు ప్రభా నేను కూడా శిక్ష విధించి, నేను రాయేస్తే మళ్ళీ వాళ్ళందరికీ వస్తారు, నేను శిక్షించడానికి రాలేదు, క్షమించడానికి వచ్చి ఇక మీదటి ఈ పాపము చేయదు. ఎంత ప్రేమ కలిగిన వాడేసే హల్లెలూయా. మనల్ని చేర్చుకున్నాడు. ఎంత దుర్మార్గమైన జీవితం అయినప్పటికీ, ఎంత పవిత్రమైన జీవితం అయినప్పటికీ ఆయన ప్రేమమూర్తి. ప్రేమలో కనికరం ఉంది, ప్రేమలో సమాధానం ఉంది, నెమ్మది ఉంది. దేవుడితో మనల్ని అనుసంధానం చేయడానికి, దేవుడితో ఐక్యపరచడం కోసం మనల్ని క్షమించి చేర్చుకున్న యేసు ప్రభు మన స్థానంలో మన శిక్ష అనుభవించి మనకు విమోచన అనుగ్రహించిన యేసు క్రీస్తు రక్షకుడు. ఎంత కనికరం కలిగిన వాడు మనం చేర్చుకున్నాడు. కనుక తీర్పు అనేది చాలా డేంజర్ మన జీవితం, చాలా డేంజర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడం నీకు తేటగా కనబడను అని ప్రభువారు చెప్తా ఉన్నారు. వీళ్ళరా ఒకరోజు దావీదు దగ్గరికి నాతాను అనే ప్రవక్త వచ్చారు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, ఒక స్టోరీ చెప్పాడు నాతాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా నిరుపేద, అతనికి ఒకటే గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల ఎంత మంచిదంటే వాడి ప్రక్కనే పండుకోబెట్టుకుంటున్నాడు, అల్లారు గుద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ పట్టణంలోనే ఒక పెద్ద జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు దగ్గరికి ఒక యాత్రికుడు వచ్చాడు, ప్రయాణికుడు వచ్చాడు. వాడికి అన్నం పెట్టడానికి ఏమీ లేనప్పుడు ఆ పేదోడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె పిల్ల పట్టుకొచ్చి వధించి వాళ్ళకి బిల్లు చేసి పెట్టాడు అని స్టోరీ చెప్పాడు. వెంటనే కోపం వచ్చింది దావీదుకి, చాలా కోపం వచ్చేసింది. నిశ్చయంగా వాడు చావాలి, అంతేకాదు ఆ గొర్రెకు 4 గొర్రెలు బదులుగా ఇవ్వాలి.
అని తిరిగి చెప్పాడు. ఆ దుర్మార్గుడు నువ్వే అన్నాడు. వెంటనే నాథన్ ప్రవక్త గారు అర్థమైపోయింది స్టోరీ. ఏమన్నాడు తెలుసండి ప్రవక్త? 9వ వచనం చదవమా, 9వ వచనం 9th verse. నీవు యెహోవా మాటను తృణీకరించి, అది దేవుని మాటను తృణీకరించి, ఆయన దృష్టికి చెడు అంటే దేవుని ఆజ్ఞను, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తే అతడు ఆశించి ఆమెను అనుభవించడం కోసం వాడిని, నీ యొక్క శత్రువుని, నీ యొక్క ఆమె యొక్క భర్తను, ఎవరు ఆయన ఊరియాను సైన్యం ముందర పెట్టించి అమ్మోనియల ద్వారా చంపించేసి నరహత్య చేసి, చేతులకి ఏమాత్రం మురికి అంటకుండా, చేతులకి ఏమాత్రం రక్తం అంటకుండా వాడు చచ్చిపోయాడు కాబట్టి, ఈమె స్వతంత్రురాలు కాబట్టి తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తాను అనుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ముందు నీ కంట్లో ఉన్న దూలం తీయి. నువ్వు వ్యభిచారం ఒకటే కాదు, నరహత్య కూడా చేస్తావు. అంతేకాదు దేవుని దృష్టికి అసహ్యమైనది చేసి దేవుని ఉగ్రతను చావవలసిన వాడు నువ్వు అని అంటే, వెంటనే మోకాళ్ళ మీద ఉండి 51వ కీర్తన రాశాడు. ప్రార్థన చేసే ప్రభువా నన్ను క్షమించిన. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం దావీదు తీర్పు చెప్పాడు. వాడు నడుసు తీసేయాలని చెప్పి తీర్పు చెప్పాడు. కానీ నీ కంటిలో దూలం ఉందని దేవుడు చెప్పాడు. తీసివేసుకో ముందు, ఆ తర్వాత రా నా దగ్గరికి. పశ్చాత్తాపంతో రా, కన్నీళ్ళతో రా, కడుక్కో, నీ జీవితాన్ని కడుక్కో, రక్షణ పొందు అని దేవుడు చెప్పాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరంతరుడివై ఉన్నావు. తీర్పు తెచ్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరంతరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎటువంటి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయంలో నువ్వు ఎదుటవానికి తీర్పు తీర్చుచున్నావో, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. నీ మీద నువ్వు నేరం మోపుకుంటున్నావు. ఆ సంగతి తెలుసుకో ముందు. ఎదుటి వానికి తీర్పు తీర్చినప్పుడు అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది అని యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా పౌలు గారు కూడా ఇదే మాట చెప్తున్నాడు. 10వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. రోమాపత్రిక, రోమన్స్ చాప్టర్ 14 verses 10-13. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, ఎలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ప్రభు చెప్తున్నాడు, నా తోడు ప్రభు ప్రతి మోకాలు నా నామమున వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక నుంచి ఒకరినొకరు తీర్పు తీర్చుకుందుము. ఇదియో గాక సహోదరునికి అడ్డమేమైనను ఆటంకమేమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. తీర్పు తీర్చడం ఈజీ అమ్మా. ఎందుకంటే నువ్వు కాలు కాబట్టి, కాలు లాగా నువ్వు తీర్పు ఎలాగా చెయ్యి ఉండలేదని చేతికి తీర్పు తీరుస్తావు, నాలా ఉండలేదని. కానీ నువ్వు చెయ్యి కాదు, కాలు కాబట్టి నీ తీర్పు వేరు. దేవుడు ఒక్కొక్కటిని ఒక్కొక్క స్థితిలో పెట్టాడు. ఆయన సంఘము, ఆయన శరీరంలో అనేక భాగాలు ఉన్నట్టుగానే ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఏ స్థానంలో ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అనేది ఆయన ఉద్దేశం. కనుక నీ జీవితంలో ప్రభువా నన్ను ఏ స్థానంలో ఉంచావో ఆ స్థానంలో నిన్ను మహిమపరచగలిగే కృప నాకు ఇవ్వండి అని చెప్పాలి. కానీ ఒక అవయవం మీద ఇంకొక అవయవం అతిశయపడడానికి కాదు అని దేవుని వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. 1 Corinthians chapter 4 verses 4 and 5. నాకు ఏ దోషమును కానరాదు. ఇందువల్ల నీతిమంతుడనుగా
ఎంచబడను. అయితే నాకు నా మీద నాలో నాకు ఏ దోషం కనబడకపోయినంత మాత్రాన నేను నీతివంతున్నా కాదు అని పౌలు గారే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుతా. నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. సమయము రాకమునుపు దేని విషయములో తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మనం కాదు బహుమానాలు ఇచ్చేది, యేసు ప్రభు. మెప్పు మనం కాదు ఇచ్చేది. ఒక మనిషికి మనం మెప్పిస్తున్నా అది తాత్కాలికమైనటువంటిది. ఈ రోజు ప్రేమ ఉండి ఒకళ్ళు మెచ్చుకుంటాం, రేపొద్దున అది ద్వేషంగా మారిపోతే గుచ్చుకుంటాం, అంతే. ఇది శాశ్వతం కాదు. దేవుని వలన మనం మెప్పు సంపాదించుకోబోతూ ఉన్నాం. దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడబోతూ ఉన్నాం. అందుచేత దేవుని కృపకు మనము అప్పగించుకోవలసిన వారం ఉంటున్నామని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి సమయము రాక మునుపు అనగా తీర్పు సింహాసనం మీద దేవుడు కూర్చుని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దానికి ముందు మనము తీర్పు తీర్చే అవకాశం మనకి ఇవ్వలేదు, ఎవరికి లేదు అధికారం. ఒకవేళ నేను తీరుస్తాను అని అనుకుంటే నువ్వు సైతాను ఎలాగైతే దేవుడిని సింహాసనం మీద గెంటేసి నేను ఎక్కాలనుకున్నాడో అలాగే నువ్వు కూడా ఆయన పక్క గెంటేసి ఆ తీర్పు సింహాసనం మీద నువ్వు కూర్చొని తీర్పు చెప్పే తర్వాత ఉంటుంది సర్వసంగతి. అంత ధైర్యం చేస్తావా? లేకపోతే దేవుని సన్నిధిలో మారు మనసు పొందుతావా? ఆమె అందరూ చెప్పండి గట్టిగా. ఆఖరిగా వచ్చినాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చిన. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ ఫ్రమ్ 11 and 12. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుచున్నాడు. దేనికి తీర్పు అంటండి? ధర్మశాస్త్రానికి వీడు తీర్పు తీరుస్తాడా? ధర్మశాస్త్రమే మనకు శిక్షకుడు. అలాంటిది ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చే స్థానంలోకి వెళ్ళిపోయాడంట. ఎవరు ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడినప్పుడు, తీర్పు తీర్చుకుంటున్నప్పుడు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుతున్నప్పుడు, వారిని ఒకరికొకరు హింసించుకుంటున్నప్పుడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడే ధర్మశాస్త్రమునకే తీర్పు తీరుస్తున్నావు. 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. అది సంగతి. ఆయనే నశింప చేయాలన్నా ఆయనే చేయాలి, రక్షించాలన్నా ఆయనే చేయాలి, మనం బాగు చేయాలన్నా ఆయనే చేయాలి, లేదంటే మనం తోసివేయాలన్నా ఆయనే చేయాలి. ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పిన విధంగా మారు మనసు పొందితేనే సరి, లేదంటే నీ దిప్పు వృక్షాన్ని తీసివేస్తానని చెప్పిన ఆయనే చెప్పాలి. నువ్వు నేను కాదు. గనుక ఏం చేయాలి? పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? ఎవరిచ్చారు అధికారం? సువార్త చెప్పడానికి అధికారం ఇచ్చాడు యేసయ్య, తీర్పు తీర్చడానికి కాదు. పరలోకపు తాళాలు ఇచ్చాడు మనకి యేసయ్య, మరణపు తాళాలు కాదు. నరకం యొక్క తాళాలు ఆయన చేతిలో ఉంచుకున్నాడు, పరలోకపు తాళాలు మన చేతికి ఇచ్చాడు. పేతురు నీకు అధికారం ఇస్తున్నానని చెప్పాడు. సువార్త చెప్పడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ తీర్పు తీర్చే అధికారం మనది కాదు, ఆయన సింహాసనం. కనుక ఇంటికెళ్ళి 15వ కీర్తన ధ్యానం చేయండి. యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుగా అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుడిగా లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడును. ఎంత అద్భుతమైన కీర్తన అండి అది. ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య శరీరంలో రక్తంలో మనం పాల్గొనబోతూ ఉన్నాం. ప్రభు మనకి తన ప్రేమను అనుగ్రహించాడు. మనకు తీర్పు తీర్చలేదు యేసయ్య, మనల్ని క్షమించాడు. ఆయన ప్రేమలో చేర్చుకోవడానికి, ఆయన కవిట్లో చేర్చుకోవడానికి. పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని ఆయన సెలవించాను. నీ స్థానంలో, నా స్థానంలో, మానవాళి పాప శాపముల స్థానంలో యేసు ప్రభు శిక్ష అనుభవించి నీకు నాకు విమోచన కలిగించాడు. తీర్పు నుండి మనల్ని బయటికి తీశాడు. ప్రేమతో మనల్ని హత్తుకున్నాడు. మన కొరకు తాను తన దేహాన్ని రొట్టెగా ఇచ్చాడు. యేసయ్యా, నా పాప శాపములను క్షమించిన కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి సిలువలో నా కొరకు చేసిన మహాత్యాగమును బట్టి వందనాలు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన శరీరంలో అందరూ పాల్గొనినా తినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడని ఆయన సెలవిచ్చాను. యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. చివరి పొట్టు వరకు రక్తాన్ని చెల్లించాడు. పాప క్షమాపణ అనుగ్రహించారు. ప్రభువా, నీకు వందనాలు తండ్రి అని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన రక్తంలో పాల్పొందుదాం. అందరూ తాగండి. యేసు ప్రభువా, ఈ ఉదయకాలంలో ఈ శరీరంలో రక్తంలో పాల్పొందే కృపించినందుకు స్తోత్రం. ఈ వాక్యం లేక ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారో, కోట్ల మంది ప్రజలు ప్రభువా నశించిపోతున్నారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొంది నీ బలలో పాలు పొందడం ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టు సహాయం చేయండి. మంచి దినమున నేను వాడిని లేపుదును అని వాగ్దానం చేసిన వాగ్దానంలో పాలుపడినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మందిరంలో ఉండి కూడా రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఈ బలలో పాలు పొందకుండా ఎంతమంది మిగిలిపోయారో త్వరపడి దేవా నీ రక్షణలో నిన్ను మహిమపరిచే విధంగా కార్యం చేయండి. మమ్మల్ని మేము నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామం నడిపించడానికి పరమతండి. దేవుని దశమ భాగాలు మన కానుకలు దేవునికి సమర్పిద్దామండి. Hallelujah.
కావ్య టీవీ నగర్ వారు చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు 2,600 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే పి ప్రసాద్ హేనా జాయిస్ వారు ఇయర్ రింగ్స్ 5,000 రూపాయలు ఖరీదైన ఇయర్ రింగ్స్ చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ప్లస్ 5,000 వారు ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు ఇచ్చిన కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞత అర్పణలు, ప్రథమ ఫలములు, తీసుకొచ్చిన ప్రతి విధమైన అర్పణములు, నీ మందిరము కొరకు వారు ఇచ్చిన దేవా ప్రత్యేకమైన అర్పణలు, వీటన్నిటినీ కూడా నీకు ప్రతిష్ఠ చేస్తున్నా. ఆకాశ వాకిట్లు విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు ఒక్కొక్కరి జీవితంలో సమృద్ధిగా కృమరించి ప్రభు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అధిగమించి నాయన ఉన్నతమైన దీవెనల చేత ప్రతి వారు నింపబడినట్లు ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ థర్డ్ సర్వీస్ 10:30 సర్వీస్ ను కూడా మేము ప్రారంభిస్తున్నాం. మీ కృప చేత నింపి నీకు ప్రతిష్ఠ చేస్తున్నాం. ఆరాధన ఘనంగా జరిగించుకోనండి. నీ బిడ్డలు ఇళ్లకు వెళుచునుగా ఈ వారం అంతట్లో, ఈ నెలంతట్లో నీ నామాన్ని ఉన్నతంగా మహిమపరచినట్లు కృప చూపించమని యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగా. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఆరుణస్తుని క్షమించిన ప్రకారం ఆరుణ్ణి క్షమించి మమ్మల్ని శోధనలోనికి కీడును తప్పించి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ కూడి వచ్చిన మనందరికను, సర్వలోకుల సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. 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 దయచేసి గమనించండి, ఈ సాటర్డే ఆఫ్టర్నూన్ 12:30కి డాటర్స్ ఆఫ్ జాయిన్ ఉంటుంది కాబట్టి స్త్రీలందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు యూత్ సర్వీస్ ఉంటుంది కాబట్టి యవనస్తులందరూ రావాల్సిందిగా మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.